ప్రైజ్ ది లార్డ్ దేవుని బిడ్డలారా, ఈ దినము క్రొత్త నిబంధనలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయం చూసుకుందామండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, యేసు ప్రభు వారు ఎంతో భారముతో ఎంతో ఆసక్తితో తండ్రి యొక్క చిత్తమును చేస్తూ ప్రతి నిత్యము తండ్రిని గణపరుస్తూ జీవించాడు భూమి మీద. ఏదైతే యేసయ్య నేర్చుకున్నాడో అదే ఒక విషయాన్ని, ఆ ఆత్మీయ సంగతులను ఇతరులు కూడా నేర్పించడానికి చాలా ప్రయాసపడ్డాడు. దేవుని బిడ్డలారా, మరి ఎన్నో ప్రాంతాలు అనగా గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. మరి యేసు ప్రభు వారు యెరూషలేమునకు సమీపించి ఆ ఒలివల చెట్ల కొండ దగ్గర ఉన్నప్పుడు, ఆయన బెత్పగేకు వచ్చినప్పుడు శిష్యులతో పాటు వస్తుండగా శిష్యులలో ఇద్దరిని చూసి ఆ ఇద్దరు శిష్యులతో ఏమన్నాడంటే, మీరు ఇటు రండి శిష్యులారా, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఈ వచనాన్ని మనము ఒకసారి లోతుగా ఆలోచించినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుప్రభు వారి శిష్యులతో కట్టబడిన గాడిదయు ఆ గాడిద పిల్లయు, ఇవి రెండు కూడా విడిపించబడాలి. ఇవి బంధించబడ్డాయి. మీరు గ్రామంకు వెళ్ళండి. ఆ గ్రామానికి మీరు వెళ్ళిన వెంటనే అలాగ మీరు చూసినప్పుడు ఆ ప్రాంతంలో కట్టబడి ఉన్న గాడిదయు దాంతోనున్న గాడిద పిల్లయు మీకు కనబడుతుంది. కనబడిన తర్వాత మీరు వాటి కట్లను విప్పుకొని నా యొద్దకు తీసుకొని రావాలి. ఎవరికి అప్పగిస్తాడు యజమానుడు? ఎవరైతే తన దాసులు నమ్మకంగా పని చేస్తారో, ఒక అప్పగించిన పనిని నమ్మకంగా ముగిస్తారో, దేవుని బిడ్డలారా, యజమానుడు అలాంటి వారికి ఒక బాధ్యతను అప్పగిస్తాడు. యేసు ప్రభు వారు కూడా ఈ ఇద్దరు శిష్యులను పిలిచి ఈ కట్టబడిన గాడిద పిల్లను విడిపించబడాలని ఆయన ఉద్దేశం కనుక వీరిద్దరిని యేసు ప్రభు వారు మరి ఒక బాధ్యతను అప్పగించాడు. ఈరోజు మనం గమనించినట్లయితే పేరుకి క్రైస్తవులము, విశ్వాసులము అని అనుకుంటున్నారే కానీ నీవు రక్షించబడ్డావు. ఎన్నేళ్ళైంది? ఎన్ని సంవత్సరాలు సర్వీస్ హోల్డర్ను, లేదా నీ కాలనీలో, లేదా నీ కుటుంబములో, లేదా నీ బంధువర్గములను రక్షించబడిన వ్యక్తిగా ఉండవచ్చునేమో. నా సహోదరి, నా సహోదరుడా, జాగ్రత్తగా విను ఈ మాట. నువ్వు నిజముగా రక్షించబడినట్టయితే నీ ఆలోచన ఎలా ఉండాలంటే, నన్ను రక్షించిన నా యేసయ్య, నా పాపపు స్థితి నుండి నన్ను విడిపించిన నా యేసు ప్రభు ఇతరులకు కూడా ఈ యొక్క సాక్ష్యాన్ని వినిపిస్తే నా ప్రేమ గల దేవుణ్ణి వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా ప్రేమగల దేవుని వెంబడిస్తారు కదా అనే ఆలోచనతో నువ్వు ఎప్పుడూ నింపబడి ఉంటావు. నీ రక్షణ నిజమైందైతే, లేదా చాలా మటుకు ఆత్మలు తీసుకొని వచ్చే బాధ్యత నాకెందుకు? ఎంతోమంది మా కాలనీలో, మా ప్రాంతాలలో అసత్యంలో ఉన్న ప్రజలు ఉన్నారు. ఎంతమంది మరి సత్యం తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని నేను ప్రభు ఎదుగు తీసుకొని రావాల్సిన అవసరం నాకేముంది? ఈ ఆత్మలు తీసుకొని వచ్చే పూచి, ఈ భారము కేవలము సేవకులకే కదా, నాకెందుకు వచ్చింది ఈ తిప్పల? వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఆత్మలు తెచ్చుకుంటారు,
వాళ్ళు కుటుంబాల్లో నడిపించుకుంటారు యేసయ్య దగ్గరికి. నేను సంఘానికి వస్తాను, వెళుతాను, ఊరికనే రావడము వెళ్ళడం. దేవుని బిడ్డ, అది నిజమైన మార్పు కాదు, నిజమైన రక్షణ కాదు. రక్షించబడిన వారు ఎప్పటికీ మౌనంగా ఉండరండి. నీవు మౌనంగా ఉంటున్నావు అంటే నీలో నిజమైన రక్షణ లేదు, నిజమైన అగ్ని లేదు. నువ్వు అగ్ని చేత నింపబడి ఉంటే ఎప్పుడు కాలుతూ ఉంటావు నువ్వు. అయ్యో నా తోటి వారు, నా ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు ఎంత భయంకరంగా చెడిపోతున్నారు అనే భారమును కలిగి ఉంటావు. దేవుని శక్తి, దేవుని ఆత్మ నీలో క్రియేట్ చేస్తే. ఈరోజు ఆ భారం లేదు. అందుకని యేసయ్య ఎవరికి భారం ఉందో వారిని గమనించి వారిని తీసుకొని అనగా సరైన పద్ధతులు నడిపిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళండి గ్రామమునకు, కట్టబడిన గాడిదను దాని పిల్లను విడిపించుకుని అయితే తీసుకోరండి అన్నాడు. నా సహోదరి సహోదరులారా, మరి మీరు ఎంతమంది ఉన్నారు అలాగా? దేవుని కొరకు ముందుకు వస్తున్నారా? ప్రభు కొరకు మీరు ఆసక్తితో నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నారా? ఎన్ని కుటుంబాలు ఈరోజు విచిత్రమైన పాపముల చేత సాతాను ఒక బంధకాలలో బంధించబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలకు సమాధానం లేదు, అనుమానపు కట్లు ఏమండి, అక్రమ సంబంధమైన కట్లు, సినిమాలనే కట్లతో బంధించబడ్డారు. పేకాటకు, త్రాగుడుకు, ఏమండి, మోసానికి, ధనాపేక్ష అనే కట్లు, రకరకమైన పాపములు, ఈ కట్లతో బంధించబడ్డారు ప్రజలు. వారిని విడిపించొద్దా? ఎంతమంది లంచగొండలు ఉన్నారు మన దేశంలో. ఓ నా సహోదరి, నా సహోదరుడా, దయచేసి వీలైతే ఎదుటి వారికి సాయం చేయ మంచి మనసుతో, కానీ లంచం తీసుకోబాకు సహోదరుడా, సహోదరి, నా మాట విను, మన దేశం పాడవుతుంది అని చెప్పగలుగుతున్నావా? ముఖమాటం పడుతున్నావు. నువ్వేమి క్రైస్తవురాలివి? దేవుని బిడ్డారా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నది ఈరోజు మన దేశం. ఎంత ప్రార్థన చేయాలి నువ్వు నేను. నీ తోటి సహోదరులు, నీ ఇరుగు పొరుగు వారు నశించిపోతుంటే నువ్వు ఎలాగ నిద్రించగలవు హాయిగా, సంతోషంగా? ఆలోచించు ఒకసారి. ఆత్మల భారం ఉందా మనకు? నీ కుటుంబంలో ఎంతమంది రక్షణ లేదు? కన్నీళ్ళు ఉన్నాయా? ప్రార్థన ఉందా? భారం ఉందా? నీ ఇంట్లో యవనస్తులు కట్టబడి ఉన్నారు పాపానికి. ఈరోజు సెల్ ఫోన్కు కట్టబడి ఉన్నారు, మొబైల్ ఫోన్లకు 24 hours కట్టబడి ఉన్నారు. అన్నం ఉన్నా లేకున్నా పర్వాలే, నిద్ర రాకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, సెల్ ఫోన్ ఉండాలి. కట్టబడిపోయినారు, బానిసలైపోయినారు. పాపము చేసేవాడు పాపమునకు దాసుడు. దేవుని బిడ్డలారా, కట్టబడి ఉన్నారు. విగ్రహారాధన కట్టబడి ఉన్నారు క్రైస్తవులు చాలామంది. ప్రార్థన చేస్తారు, ఆచారాలు చేస్తారు. ఎంత నీచుడు విను, ఎంత భయంకరాలివి. బైబిల్ చదువుతా ఉంటావు, మళ్ళీ మాంత్రికు కదా. కట్టబడిపోయినారు. సేవకుని ఏర్పరచుకున్నాడండి. ఏమండి, నీవు నేను సాక్షిగా బ్రతకాలి. యేసయ్య కొరకు అనేక ప్రాంతాలు వీళ్ళు వెళ్ళి ఆ గాడిదను తోలుకొని రావాలి. ఇప్పుడు ఎవడైనను మీతో ఏమైనను అని ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు ఆ వాటిని అనగా గాడిద పిల్లను తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. వీళ్ళు విధేయులండి. చెప్పిన మాట వెంటనే చేసేవాళ్ళు విధేయులు. ఈరోజు అవిధేయులు. నేను ఎంతోమందికి పరీక్ష పెడుతుంటాను నేను సంఘంలో కూడా. సహోదరులారా, ఓ తమ్ముడా, ఇలా పని చేయి, ఆ పని చేయని చేయరు. పలాని ఈ టైంకి వెళ్ళా రా అంట కొంతమందిని నేను. అబ్బాయి పలాని ఇన్ని గంటలకు రారండి. కారణం ఏమంటే దేవుడంటే ప్రేమ లేదు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని సేవకులు ప్రేమిస్తారు. ఏమండి, ఎంతమంది దైవజనులు వారి జీవితాన్ని సమర్పించుకున్నారు. కట్టబడిన కుటుంబాలు, సాతాను అధికారం కింద ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి. ఎంతమంది ధనికులు రకరకమైన పాప అలవాట్లతో బంధించబడిన ఉన్నారు.
చీకటి శక్తులతో బంధించబడి ఉన్నారు. ఒకసారి డిఎల్ మూడి గారు ఆయన పడక మీద ఉన్నప్పుడు సడన్గా మెలకు వచ్చింది. అని ఏంటా ఇదంతా, నేను ఇలా ఉన్నాను, కొద్ది బయటికి వెళ్ళి కనీసం ఒక ఆత్మకైనా రక్షణ సువార్త చెప్తే బాగుంటుంది కదా అనుకున్నాడు డిఎల్ మోడీ గారు. ఆ రోజు రాత్రి బయటకు వస్తే ఎవరు లేరండి ఆ బజార్లో. కానీ దూరం నుంచి చూశాడు, ఒక స్ట్రీట్ లైట్ కింద ఒక వ్యక్తి నిలిచి ఉన్నాడు. మోడీ గారు చక్కగా వచ్చి ఒక మాట వేశాడండి, ఏమండి మీరు క్రైస్తవులా? నేను క్రైస్తవుడు, అవునో కాదో నీకెందుకు అని అన్నాడు ఈ ధనవంతుడు. కొద్దిగా కోపంతో మాట్లాడినాడు. మోడీ గారు విడిచిపెట్టలేదు. మోడీ గారు మంచి శరీరంలో బలమైన వ్యక్తి అండి, మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి. ఆయన ఎంత కోపగించుకున్నా కూడా యేసు ప్రభు ఒక సువార్తను ప్రకటించాడు. దేవుని బిడ్డరా, సరే చెప్పిన కాడికి చెప్పి ఇక వచ్చేసాడు మోడీ గారు. గమనించాలంటే ఒకరోజు ఏం చేశాడు ఈ యొక్క ధనవంతుడు, తన స్నేహితులందరికీ చెప్పేశాడు. ఏమనంటే, ఇలాగిలా మోడీ గారు కలిశారు, నన్ను సువార్త ప్రకటించాడు చెప్తే ఈ వ్యాపారస్తులందరూ, ఈ ధనవంతుడి స్నేహితులందరూ వ్యాపారస్తులే, ఆయన దగ్గరికి వచ్చి మోడీ గారి దగ్గరికి వచ్చి, మోడీ గారు మరి మీ ఆలోచన ప్రకారంగా మీరు చేసేది న్యాయం అనుకుంటున్నారు, మీరు ఎవరితో మాట్లాడినారు ఆ రోజు రాత్రి తెలుసా? ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడినారు మీరు, సమాజంలో ఒక పేరు పొందిన వ్యక్తి అయినా పోయి మీరు ఆయనకు మీరు రక్షణ సువార్త ప్రకటించారే, మీరు అనుకుంటున్నారో మీరు చాలా మేలు చేస్తున్నారని. కాదు, మీరు పాడు చేస్తున్నారు, కీడు చేస్తున్నారు మీరు అని ఆ వ్యాపారస్తులందరూ మోడీ గారితో మాట్లాడుతూ, మీరు కాబట్టి బ్రతికారండి, లేకపోతే మిమ్మల్ని అక్కనే నలగొట్టి ఆ మురికి కాలువలో పడేసేవాళ్ళు, బ్రతికినారు మీరు అని మోడీ గారికి ఎప్పుడైతే చెప్పారో మాట, చాలా బాధపడ్డాడు, షాక్ అయినాడు, ఆ నిరాశతో ఇంటికి వచ్చాడు. సరే ఆ రోజు తన పడక గదికి వచ్చాడు మోడీ గారు. నిద్రించుండగా ఆ మంచి రాత్రి ఒక బిగ్గరగా శబ్దం వినపడతా ఉంది, ఎవరో వాకిలి తట్టినట్టు. ఎవరా ఇది? ఒకవేళ ఏమైనా ఇండ్లు తగలబడిందా ఎవరిదైనా, లేకపోతే ఈ సమయంకి వచ్చి నా వాకిలి తట్టడం ఏంటి అనుకున్నాడు సేవకుడు. వెంటనే సరే వచ్చేసి వాకిలి తెరిచాడండి. ఆ వాకిలి తెరిచి చూసిన వెంటనే, ఎవరండి, వారం క్రితము ఏ వ్యక్తితో ఆ రాత్రి ఆ బజార్లో ఆ స్ట్రీట్ లైట్ కింద మాట్లాడాడు మోడీ గారు, ఆ ధనవంతుడే అండి. మోడీ గారు దయచేసి నా మాట వినండి, ఏ రోజైతే మీరు నాకు సువార్త ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు నిద్ర లేదండి, ఏదో నా మనసంతా కలవరంగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, దయచేసి రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి చెప్పండి మోడీ గారు అన్నారు. దేవుని బిడ్డారా, అప్పుడు ఈ సువార్థికుడు మోడీ గారు యేసుప్రభు సువార్తను ప్రకటించి, యేసుప్రభు నమ్మయ్య అని చెప్పి ఆయన ప్రేమను ప్రకటించి పరలోకముకు వెళ్ళే మార్గాన్ని బోధించి యేసుప్రభు శిష్యుడిగా తయారు చేశాడండి డిఎల్ మోడీ గారు. దేవుని బిడ్డారా, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతున్నారు చాలామంది. ఏమండి, నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి
శిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. శిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త ప్రకటించాలా? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. డిఎల్ మూడి గారు ప్రయాసపడ్డారు. జాషో డాన్లే గారు కూడా డిఎల్ మూడి గారిని ముందు ఉంచుకొని సేవలు ముందుకు వెళ్ళాడు విశ్వాసంతో. దాన్లే గారు ప్రయాసపడ్డారు. భక్త సింగ్ గారు ప్రయాసపడ్డారు. ఏమండి దేవుని బిడ్డలారా, ఎంతో ప్రయాసపడ్డారండి. దేవుని సేవ చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలని. ఎంతమంది బంధించబడ్డారు దేవుని బిడ్డలారా. 2 శిష్యులను పంపించాడు యేసుప్రభు వారు. ఒకరొకరు ఆదరణతో ఉంటారని. భార్య ఆత్మీయంగా ఉన్నప్పుడు భర్త కొద్దిగా ఆత్మీయ జీవితం తగ్గిపోతే ఆయనను నడిపించగలదు. ఒకవేళ భార్య ఆత్మీయ జీవితంలో కొద్దిగా తగ్గిపోయినట్లయితే భర్త నడిపించుకుంటాడు, ఆదరిస్తాడు, లేవనెత్తుకుంటాడు. ఒక సహోదరుడు ప్రార్థన జీవితంలో తగ్గిపోయినట్లయితే మరొక సహోదరుడు అతని ప్రార్థన జీవితంలో నడిపించుకుంటాడు, బలపరుచుకుంటాడు. అలాగే ఇద్దరు కలిసి ఉండాలండి. దేవుడు జతపరుస్తున్నాడు. ఒకరొకరు కలిసి ఉండండి, ఐక్యత కలిగి జీవించండి. దేవుని పని ఒకరితో కాదు. సంఘం అనేది ఒక పాస్టర్తో, దైవజంతో కాదండి. సంఘస్థులు కూడా ఏకీపించాలి. అందరు కలిసి దేవుని పని చేయాలి. నాకు ఎందుకు వచ్చింది అనుకుంటారు చాలామంది. ఎంత దుర్మార్గమైన తలంపు దేవుని బిడ్డలారా, చాలామందికి ఉందండి ఇలాంటి నీచమైన తలంపు. నశించిపోతున్న ఆత్మను దేవుని మందిరానికి తీసుకురండి, ప్రభువును పరిచయం చేయండి అంటే మేము తీసుకుని వస్తే కానుకలు వీలు తింటారు కదా ఆ సేవకులు. ఎంత నీచుడివి, నీచురాలివి నువ్వు. ఎంత నీచమైన బుద్ధి, యూదా ఇస్కరియోతు బుద్ధి నీది దేవుని బిడ్డలారా. గెహాజీ మనసు అనేది ఎలీషాకు తెలియకుండా నెహమాన్ నుంచి వచ్చిన సొమ్ముని తిన్నాడండి దొంగ. యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నాడు. కలిసి దేవుని పని చేయాల్సిన యూదా ఇస్కరియోతు చేయకుండా దయ్యంతో కలిసి పని చేస్తున్నాడండి. నువ్వు దయ్యంతో కలిసి పని చేయాలనుకుంటున్నావా? దేవునితో కలిసి పని చేయాలనుకుంటున్నావా? కలిసి చేయాలండి. దానిలే గారు దేవుని బిడ్డలారా అందరు కలిసి సేవ చేశారు. దానిలే గారికి ఎంతోమంది సపోర్ట్ ఇచ్చారు సేవలో. రాను ఫెలోషిప్ బలహీనమైపోయిందండి. దానిలే గారు లాంటి వ్యక్తులను, జాషువా డాన్లే గారు లాంటి వ్యక్తులు నేనైతే చూడలేదు. జీబీ సల్మనే గారు లాంటి వ్యక్తులు నేను చూడలేదు. వీళ్ళు చాలా ఆత్మీయంగా ఉండేవారు. ఎండి పాల్ గారు, స్టివార్ట్పురం దేవసేన గారు కలిసి చేయాల పని. దేవునమ్మ తల్లి గారు ప్రార్థన ఆలకించాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్పాలంటే స్టివార్ట్పురం దేవసేన గారు ఒకసారి బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, వాస్తవంగా అంటే దేవసేన గారు ఎప్పుడూ చనిపోయేవారు ఆ రోజులలో. అయితే అమ్మగారు, దేవునమ్మ తల్లి గారు ప్రార్థన చేశారు. ఓ ప్రభువా, నా సహోదరుడు దేవసేవను తీసుకోవద్దు ప్రభు, ఇప్పుడే ఈ సేవలో మీ కుమారుడు మా వెనక ఎంతో ప్రార్థన చేసేవాడయ్యా. మరి ఈ సహవాసాన్ని, మీ ప్రేమను అనేక ప్రాంతాల్లో ప్రకటించాలి కదా. దయచేసి మీ బిడ్డను ఇంకా ఉంచు ప్రభా ఈ భూమి మీద అని అమ్మగారు ప్రార్థన చేశారండి. దేవునమ్మ తల్లి గారు దేవసేన గారిని ప్రభు ఉంచాడు ఆ రోజులలో. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం చెప్పాలంటే మార్టిన్ లూథర్ గారి గురించి మనకు బాగా తెలుసు. మార్టిన్ లూథర్ గారికి ఒక స్నేహితుడు ఉండేవాడు, ఫిలిప్ మెలెక్టన్ అని. ఫిలిప్ మెలెక్టన్ మంచి ప్రార్థన పరుడు, మంచి స్నేహితుడు. ఒకరోజు మార్టిన్ లూథర్ గారికి ఒక వర్తమానం అందింది. తన స్నేహితుడు అనారోగ్యంగా ఉన్నాడు, మరణానికి సమీపంగా ఉన్నాడని ఎప్పుడైతే విన్నాడో మార్టిన్ లూథర్ తన స్నేహితుడిని చూడడానికి బయలుదేరాడు. వచ్చేసి చూశాడు, మరణఛాయలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తాను ఇక చనిపోతాడని గుర్తులు కనిపిస్తా ఉన్నాయి లూథర్కు.
వెంటనే మార్టిన్ లూథర్ గారు అక్కడనే సాష్టాంగపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కిటికీ వైపు చూసి అలాగ తిరిగి ఎంతో భారముతో, హృదయ వేదనతో, కన్నీళ్లతో గంట సేపు ప్రార్థన చేశాడండి. మార్టిన్ లూథర్ గారిలో ఆ భారమంతా తొలగిపోయిన తర్వాత, నా స్నేహితుడా ఫిలిప్, కన్నీళ్ళు కార్చవద్దు, నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు అని అన్నప్పుడు ఫిలిప్ మెలక్టన్ అంటాడు, మార్టిన్, నేను ప్రభు దగ్గరికి సమాధానంగా వెళుతూ ఉంటిని, నన్ను ఎందుకు అనవసరంగా మళ్ళా నన్ను ఆపినావు? లేదు నా స్నేహితుడా ఫిలిప్, నేను నిన్ను వదులుకోను, నేను నిన్ను విడిచిపెట్టను ఫిలిప్, నువ్వు నాకు చాలా అవసరమైన వ్యక్తివి, దేవుని సేవ కట్టే విషయంలో నాకు చాలా సహకారివి, నువ్వు నాకు కావాలా ఫిలిప్, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదులుకోను. నేను కొద్దిగా భోజనం పెట్టాలని, బలపరచాలని మార్టిన్ లూథర్ గారు సిద్ధపరిస్తే ఆ భోజనం చేస్తూ మరలా అంటాడు ఫిలిప్, దయచేసి నన్ను ప్రభు దగ్గరికి వెళ్ళనీయండి అంటాడు. లేదు ఫిలిప్, నేను వెళ్ళని, ఎందుకంటే నీవు నాతో దేవుని రాజ్యము కట్టే విషయంలో సహాయపడాలి. దేవుని బిడ్డారా, తర్వాత మౌనంగా అయిపోయినాడు ఫిలిప్ మెలక్టన్. అంగీకరించాడు, సరేలే అనుకున్నాడు, సంతోషంగా ఒప్పుకున్నాడు. మార్టిన్ లూథర్ గారు ఆశ నెరవేర్చాడు. ఆయనతో పాటు సేవలు ఎంతో సహాయపడ్డాడు. యూరోప్ ఖండం మొత్తం, ఆ ప్రాంతం అంతా దేవుని బిడ్డారా హృదయమంతటితో సేవల పరిచర్లో ఉన్నాడండి ఫిలిప్ మెలక్టన్. మార్టిన్ లూథర్ గారికి దేవుని రాజ్యం కట్టడానికి ముందుకు వచ్చాడు. అలాంటి నమ్మకస్తులు ఎక్కడున్నారండి? అలాంటి వారు ఎక్కడున్నారు? సేవకులతో పాటు ఉండే ఉంటారు. సేవకులకు వచ్చే ఎవరైనా, స్థానిక సేవకునికి ఎవరైనా క్యారియర్ భోజనాలు లేదా ఏదైనా పలారము తీసుకొని వస్తే సేవకులతో పాటే సేవలు సహాయపడుతూ ఉంటారు. వాళ్ళలో దయ్యం జొరబడి, అయ్యో మరి సేవకులకు అన్ని మర్యాదలు జరుగుతున్నాయి, వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు, మరి నేను కూడా అలాగుంటే నాకెంత మర్యాద ఉంటుంది అని వీళ్ళ ఆలోచనలు పాడైపోయి దయ్యం వీళ్ళలో జొరబడి, సేవకునికి ఇచ్చే మర్యాద నాకు రావాలి, సేవకులకు కానికిస్తే నాకు ఇవ్వాలి, సేవకులకు అందరూ విశ్వాసులు పరిచయం చేస్తే నాకు పరిచయం చేయాలి. ఏమండి, ఇలాంటి తలంపులు కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వాళ్ళు సుఖంగా, సంతోషంగా వాళ్ళు జీవించలేరు. ఎందుకంటే దేవుడే ఒక వ్యక్తిని సేవకు పిలుచుకోవాలండి. అలాగనే దేవుడు మోషేని పిలుచుకున్నాడు. తన అన్న అయిన అహరోనును తన నోటికి అన్న సేవకు సహాయకుడిగా ఉంచాడు దేవుడైన యెహోవా. మోషే పాత్ర ఉంది, అహరోను పాత్ర ఉంది. ఆయన కూడా ఇద్దరు కలిసి చేశారు దేవుని పని. మోషే తర్వాత వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి, చనిపోయినాడు. తర్వాత దేవుడు నిదానంగా మరి చూస్తే తర్వాత రాబోయే రోజుల్లో యెహోషువను పట్టుకున్నాడు. నేను మోషేకు తోడున్నట్టుగా యెహోషువ నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. ఐ విల్ బి విత్ యూ జాషువా. I was with Moses. I worked with Moses. I will also be with you. Don't worry about anything. Don't bother about anything. ధైర్యంగా ఉండు. Be with courage. నర్వస్ కావద్దు, అలసిపోవద్దు, కృంగిపోవద్దు. యెహోషువ మోషేకు తోడున్నట్టుగా నేను నీకు తోడే ఉంటాను. దేవుడు మనతో తోడు ఉండడము, ఒకరికి ఒకరు తోడుగా ఉండడము, ఆత్మీయంగా బలపరచుకోనండి. ఇద్దరు కలిసినప్పుడు కలిసి ప్రార్థన చేయాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. దాన్నే గారు ఒక మాట చెప్పేవారు, ఏమంటే ఎవరైనా ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటున్నారంటే భయపడతారంట. ఎందుకంటే సేవను పాడు చేస్తారు. ఈరోజు ఫెలోషిప్లు కూడా అనేక ప్రాంతాలలో, సంఘాలలో గ్రూప్ మీటింగ్లు ఎక్కువైపోయినాయి. చాలామంది చెప్తుంటారు, అన్నయ్య
ఏంటి మన వాళ్ళని తిట్టయిపోయినారు? ఉపవాస ప్రార్థన అయిపోయినాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోలే కదా, వీళ్ళెందుకు వెళ్ళిపోరు? అక్కడ 4, ఇక్కడ 5 మంది, అక్కడ సిస్టర్స్ కొంతమంది, ఇక్కడ బ్రదర్స్ కొంతమంది. ఈ గ్రూపులు ఏంది? ఈ గ్రూప్ మీటింగ్లు ఏందండి? రాజకీయమా? సహవాసం ఒక కట్టడంలో పాడు చేశారండి. ఎవరు? మన వాళ్ళే. నా దగ్గర ఉన్న వాళ్ళే ఫెలోషిప్ పేరును పాడు చేశారు. ఫెలోషిప్ పేరును పాడు చేసే వాళ్ళకు ఈ మన పెద్ద సేవకులందరూ సపోర్ట్ ఇస్తున్నారండి. ఒక స్థానికంలో, ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో ఫెలోషిప్ సెంటర్ను కొత్తగా ఏర్పాటు చేయాలంటే ఫెలోషిప్కు ఎవరు సోటిచ్చారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బయటికి తీయాలి. వారి సంగతి అంతా తెలుసుకోవాలి. వారు ఏ కట్ల చేత కట్టబడ్డారో, వారి క్యారెక్టర్ ఏంది, వారి జీవిత విధానం ఏంది, వారు ప్రార్థన పరులేనా, ప్రార్థనహీనులా, వారు భక్తి పరులా, భక్తిహీనులా, వారు విశ్వాసులా, లోకస్తులా? దే హ్యావ్ టు నో అబౌట్ దట్. తెలుసుకోవాలి దాని గురించి. వీరే కట్లతో బంధించబడి ఉంటే ప్రజలకు ఏమి సువార్త బోధిస్తారండి? మా ఫెలోషిప్ గొప్పది, సంస్థలు గొప్పవి కాదు, దాని దగ్గర అలా ఎప్పుడు బోధించలేదండి. దేవుని బిడ్డలారా, యేసు రక్తంలో కడగబడాలి. ఫెలోషిప్ ఒక స్టాండర్డ్ చాలా లోతైనవి. ఎందుకు ఎన్జేపల్ గారు సేవ చేసుకుంటలేరా? ఏమండి, విజయ్ కుమార్ గారు సేవ చేసుకుంటలేరా? ఎంతమంది ఫెలోషిప్ నుంచి బయటికి పోయిన వాళ్ళు దేవుడు వారిని ఏర్పరచుకొని సేవ చేయటం లేదా? ఆనాడు దానిలే గారితో పాటు కలిసి సేవ చేసిన జీబీ సల్మోన్ గారిని ఒక మాట అన్నారు దానిలే గారు. సహోదరుడా సాల్మోన్, ఇక నీ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిందయ్యా, ఇక నీ సేవ నువ్వు చేసుకోవచ్చు. నేను ప్రార్థన చేశాను, నేను రాత్రి నీ గురించి ప్రభు బయలుపరిచాడు, నీ సేవ నువ్వు చేసుకోవచ్చయ్యా, నువ్వు వెళ్ళిపోవచ్చును, ప్రార్థన చేసుకున్న తర్వాత సిద్ధపడని చెప్తే, అయ్యగారు ఆత్మీయ తండ్రికి అంటున్నాడు జీబీ సల్మోన్ గారు, అయ్యా నాయనా, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళుతానయ్యా, నేను మీ దగ్గరనే ఉంటానయ్యా. ఎంత మనసు అండి. నాతో పాటు కొన్ని ఏండ్లు ఒక సహోదరుడు ఉండేవాడు, టీచర్. మైండ్ పాడైంది. తన భార్య యొక్క చెప్పుడు మాటలు, ఆ సేవకునికి చూడు ఎంత మర్యాద ఇస్తున్నారు, ఆ సేవకుని కుర్చేశారు, నీ కుర్చేయలేదే. ఏమండి, కుర్చేయలేదంత మాత్రాన నీతో పాటు నీ సేవకుని విడిచిపెట్టుకుని వెళ్ళిపోతావా? అంత పెద్ద ఉద్యోగం ఇచ్చాడు దేవుడు అతనికి, టీచర్ ఉద్యోగం. ఏం లాభం అండి? నాకు చేరేయలేదు. చాలా కుటుంబాల్లో, బీద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ఇళ్లల్లో కూటం పెట్టినప్పుడు 5-6 చీరలు వేయనికి అవకాశాలు ఉండవు. చాలా కంజెస్టెడ్గా ఉంది కాబట్టి ఆ ప్లేస్. ఈ సహోదరుడికి చాలా బ్యాడ్ మైండ్ వచ్చేసింది, కానుకల మీద ఆశ వచ్చేసింది. ఏ విధము చేతనైనా సరే ఈ సేవకుని సాక్ష్యాన్ని పాడు చేయాలా, ఈ గ్రామంలో సేవ లేకుండా చేయాలా అని కొంతమంది దుర్మార్గులను అందరినీ పోగు చేసుకొని వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని, ఇతను ఉద్యోగస్తుడు కదా, మేమే విశ్వాసం బతికేటోళ్ళం, ఇతను ఉద్యోగస్తుడు కాబట్టి వీళ్ళు కూడా డబ్బులు కమ్ముడిపోయి వారిని కొన్నాడు. ఏదో ఒక ఆశ చూపించి కొని, మన ఫెలోషిప్ ఉన్న సేవకులు, పెద్ద పెద్ద సేవకులు, వీళ్ళు ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, వీళ్ళు కూడా టెన్షన్ ప్రజలే. దేవుని సన్నిధిని అడిగి ప్రార్థన చేసి అడిగేవారు, కనుక్కొని చేసేవారు కాదు. మన దానిలే గారు అనగా జాషువా దానిలే గారి కుమారుడు జాన్ గారు, మరి బ్రదర్ జాన్ గారు, ఆయన అమాయకుడు, ఆయనకి లోతుపాట్లు తెలియవు. ఎక్కడెక్కడ ఏ స్టేట్లో, ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో, ఏ డిస్టిక్లో, ఏ రాజ్యం, ఎక్కడెక్కడ జరుగుతున్న సంగతులు ఆయనకు తెలియవు. ఎందుకంటే ఫారెన్లో ఉండేవాడు, అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు ఇండియాకు. ఏమి తెలుసండి? ఓ బ్రదర్, ఐ డోంట్ నో బ్రదర్, యూ ఓన్లీ సీ అబౌట్ దాట్, యూ ఓన్లీ లుక్ అబౌట్ దాట్, ఐ డోంట్ నో అబౌట్ దట్ బ్రదర్ మోజస్ అని ఆ బ్రదర్ జాన్ గారు చెప్తా ఉన్నారు. ఏమిటి కక్ష సాధింపు? దేవుని పనిని పాడు చేయటమా? జాషువా దానిలే గారు ఎంత బాధపడతారు చెప్పాలంటే. అయితే ఒక మాట అన్నారు జాషువా దానిలే గారు, రక్షించబడిన వారు ఎప్పుడు మౌనంగా ఉండరు, వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారు. తర్వాత రెండోది ఒక మాట చెప్తారు, నిన్ను దేవుడు వాడుకోవాలనుకుంటే నిన్ను ఎవడు ఆపలేడు అన్నాడు. ఈరోజు నా పరిస్థితి అయితే, సాతానుగాడు ఈ ఊరిని గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోరా అన్నాడు. నేను ఎందుకు విడిచిపెట్టిపోతానండి? నువ్వు నా కొరకేమో రక్తం గార్చావా సాతానా? నా కొరకేమైనా ప్రాణం పెట్టావా?
నా ప్రభు నన్ను కొన్నాడు, నా యేసయ్య. అందుకని యేసన్న గారు ఒక మంచి పాట రాశాడు. నా జీవితం నీకంకితం, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభో, నన్ను నిలుపుమా. బీడు బారినా నా జీవితం, బీడు బారినా నా జీవితం, నీ సిలువ జీవబూటలు నన్ను చిగురింపజేసెనే, నీ సిలువ జీవబూటలు నన్ను చిగురింపజేసెనే, నా జీవితం నీకంకితం, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభో, నన్ను నిలుపుమా. దేవుని ఆత్మచేత నడిపించబడి వారందరూ దేవుని కుమారులను పడుదురు అని ఉంది బైబిల్లో. రోమరాసిన పత్రికలు రాస్తున్నాడండి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు. ఒకసారి ఈ పౌలు గారిని తర్వాత సీలైను అనగా సిల్వాన్ను చెరసాల వేశారండి. పౌలును సీలైను ఇద్దరిని చెరసాల వేస్తే వాళ్ళు చెరసాలల్లో కొట్టి వారిని బొండకు వేసి బిగించి వాళ్ళను బంధించి చాలా బాధ పెట్టారు వాళ్ళని. అయితే వీళ్ళు ఏం చేశారంటే అపోస్తుల కార్యములు 16:25 మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తను పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఈ ఇద్దరు ఏం చేశారంటే వారు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, తర్వాత కీర్తనలు పాడుతున్నారు. ఆ రాత్రి ఏ రాత్రి? మధ్యరాత్రి అందరూ పండుకుంటారండి, సైలెంట్ ఉంటుందండి వాతావరణం. అయితే వీళ్ళు ఏక మనసుతో ఏక హృదయముతో కలిసి దేవుని పనిచేశారండి. అయ్యో మనకు శోధన వచ్చింది, మనకు బాధ వచ్చింది, నింద వచ్చింది, మనల్ని జైలు వేశారే, ఇక మనకెందుకు సేవ, ఇంత చిత్రం చేశారు కదా, కొట్టారు కదా, మనల్ని బాధ పెట్టారే, ఇంకెందుకు సేవ అనుకోలేదండి. సంతోషంగా స్వీకరించారు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే చావాలి అనుకున్న వాళ్ళు నిందలకు భయపడరు, శోధనలకు భయపడరు, శత్రువులకు భయపడరు, సమస్యలకు వాళ్ళు బెదిరిపోరండి. వాళ్ళు ధైర్యంగా యెహోషువలాగా ఉంటారు, గోడలను పడగొట్టేవారిగా ఉంటారు. ఏమండి, శోధకుని తరిమివేసేవారిగా ఉంటారు. యేసుప్రభు సైనికులుగా ప్రార్థన వీరులుగా ఉంటారు. వీళ్ళు ప్రార్థన పరులండి. ప్రార్థన పరులు కీడు చేయరండి, సేవకు కీడు చేయరు, తల్లిదండ్రులు కీడు చేయరు, ఇరుగు పొరుగు వారు కీడు చేయరు. అందుకనే ఈ చెరసాల నాయకుడు తన్ను తాను కీడు చేసుకుని, అంటే వీరు పారిపోయినారు అనుకున్నారు. అంటే వీళ్ళు పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఖైదులు కూడా వింటున్నారు. ఏమైంది? వీరు ప్రార్థిస్తుండగా పాటలు పాడుతుండగా అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. అంత శక్తి ఉంది. ఎక్కడైతే ఏక హృదయము, ఇద్దరు ముగ్గురు కలిసి మంచి మనసుతో పరిశుద్ధమైన మనసుతో ప్రార్థన చేస్తారో, ఏ అరామారాలు లేకుండా దేవుడు వారి ప్రార్థన వింటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. వీళ్ళు కలిసి ప్రార్థన చేశారు. చేస్తే ఏమైందండి?
చెరసాల పునాదులు అదిరేను, భూకంపము కలిగెను, చెరసాల పునాదు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొను, అందరి బంధకాములు ఊడెను. అంటే దేవుని సేవకులకు శోధన రావాలా, బాధ రావాలా, నిందలు రావాలా, ప్రజలు కష్టపెట్టాలా, వీరు చెరసాల వేయాలా, వీళ్ళు చెరసాలకు రావాలి, జైలుకు రావాలి, వీళ్ళు ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఖైదుల బంధకాలన్నీ విడిపోవాలి. పాపము చేత పట్టబడిన వారు, బంధించబడిన వారు, సాతాను అధికారం కింద ఉన్నవారు విడిపించబడాలి. అది దేవుని ఉద్దేశం. చాలామంది జీవితాల్లో ఒక సేవకుడు ఎప్పుడైనా స్టేషన్కి వెళ్ళాడంటే ఆయన ఏం చేశాడో ఏమో. దానిలే గారిని కోర్టు బోన్లో నిలబెట్టారు. ఏం మర్డర్ చేశాడా, ఏమండి ఎవరికైనా హాని చేశాడా, ఏమైనా సొమ్ము తిన్నాడా? దానిలే గారు మోకాల మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విశ్వాసంతో సాధించినాడు, సంపాదించుకున్నాడు అండి దేవునమ్మ తల్లి గారు దానిలే గారు. ఈరోజు మా సేవలో కూడా నేను నా భార్య మోకాల మీద దానిలే గారు ఒకటే మాట చెప్పారు నాకు దర్శనం స్పష్టంగా వచ్చి, వారిలో ఒంటరైన వాడు 1000 మంది దిగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దానిలే గారు స్పష్టంగా వచ్చి మాట్లాడినారు, వాగ్దానం ఇచ్చాడు. ఫెలోషిప్ నాయకుడు జాషువా దానిలే గారితో నేను నా భార్య ముఖాముఖి చాలాసార్లు కలిసి మాట్లాడినాం. ఆశ్చర్యపడిపోయినారు మా సాక్ష్యం విని. నా గాయాలు చూసి ఆశ్చర్యపడ్డాడు జాషువా దానిలే గారు. గాయాల మీద చేతుల నుంచి కనికరంగా చూపుతో ప్రార్థన చేశాడు. ఆ చుట్టుపక్కల ఎంతోమంది సేవకులు ఉన్నారు. సహోదరుడు సురేష్ మార్కస్ పక్కనే ఉన్నాడు. ఏం ఆత్మలో మెలుకోలేదు సురేష్ మార్కస్ కూడా. ఏది వినాలా ఏది వినకూడదు, హెడ్ క్వార్టర్ వాళ్ళు కూడా ఏది వినాలా ఏది వినకూడదు ఎంక్వైరీ చేయటము, ఆత్మ జ్ఞానం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. ఈరోజు హెడ్ క్వార్టర్లో ఉన్న చాలా మంది సేవకులకు నేను చాలా బాధపడతాను. ఎక్కడున్నారు జీబీ సల్మాన్ గారు లాంటి వ్యక్తులు, ఎండి పాల్ గారు లాంటి వాళ్ళు ఎక్కడున్నారు, ఏబెల్ గారు లాంటి వారు ఎక్కడున్నారు ప్రభా, ఎక్కడున్నారు దేవసేన గారు లాంటి ఎక్కడున్నారు ప్రభా, బొల్లెత్తుల జాన్ గారు లాంటి వాళ్ళు ఎక్కడున్నారు నాయన, దానిలే గారు లాంటి ప్రార్థన వీరులు యథార్థవంతులు నాయన ఎక్కడున్నారు ప్రభా అని బాధపడుతున్నానండి నేను ఈరోజు సావాసాన్ని ఫెలోషిప్లు చూసి. రియల్లీ ఐఎమ్ షేమ్ అబౌట్ దట్. చాలా బాధ ఉంది, సిగ్గుకరంగా ఉంటుంది నాకు. నన్ను నేను అసహించుకుంటా ఒకసారి. ఎందుకు ప్రభా నేను మీ దాసులు దానిలే గారులాగా జో గారులాగా సేవ చేయలేకపోతున్నానని దుఃఖపడిపోతున్నా. ఎందుకు సేవ ఇలాగుంది ఈరోజు అన్ని ప్రాంతాలలో? సేవకుడు కొద్దిగా విశ్వాసంలో ఎదిగినాడంటే సంఘంలో దయ్యం ఎవరిలోకలు జ్వరపడుతుంది. సొంత వారిలో జ్వరపడచ్చు, ఎవరో ఒకరు జ్వరపడుతుంది. సైతాన్ని యూదా ఇస్కరియోతులో జ్వరపడినట్టు. ఐక్యత అవసరము. సాతాను ఒక తలంపంత ఐక్యతను చెడగొట్టడమే. కుటుంబాలను ఐక్యత చెడగొడతాడు. సంఘముల ఐక్యత అవసరము. నా సహోదరి సహోదరుడా, పౌలు శీలయు కలిసి ప్రార్థన చేశారు, కలిసి పాట పాడారు. చెరసాల పునాదులు అదిరిపోయిన భూకంపము కలిగినది. అక్కడ బంధకాలు, అందరి బంధకాలు. అక్కడ చెరసాలు ఎంతమంది అయితే ఉన్నారు, సేవకులైన పౌలు శీలయు చెరసాల వేయబడాలి. అక్కడ స్థానికంగా ఉన్న చెరసాల నాయకుడు మారుమనసు పొందాలి. అదే అండి దేవుని ప్లాన్. అయ్యో వీళ్ళు పారిపోయినారు అనుకున్నాడు చెరసాల నాయకుడు. తను చంపుకోవాలనుకున్నాడు, సూసైడ్ చేయాలనుకున్నాడు. అయ్యా దయచేసి నిన్ను హాని చేసుకోవద్దు, మేము పారిపోలేదు, మేము ఇక్కడనే ఉన్నామన్నాడు. దేవుని చేత నిజంగా ఏర్పరచబడిన బిడ్డలు ఎప్పుడు కీడు చేయరండి, ఎప్పటికీ మేలే చేస్తారు. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడగు నాయనా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలయ్యా. ఏ విధంగా తండ్రి మత్తయి సువార్తలో మేము 21వ అధ్యాయంలో మీ యొక్క పరిచర్యలో యేసు ప్రభువా మీ యొక్క శిష్యులను మీరు పిలిచి ఎదుట ఉన్న గ్రామంకు వెళ్ళి కట్టబడిన గాడిద పిల్లను మీరు తోలుకున్న యొద్దకు తీసుకుని రండి అని తెలియపరిచారు. వాళ్ళు విధేయత కలిగి నమ్మకంగా ఆ పని నిర్వర్తించారు నాయన శిష్యులు. అలాగనే పౌలు శీలలు చెరసాల వేయబడినప్పుడు వాళ్ళు నిరాశ చెందలేదు, దిగులు పడలేదు నాయన ప్రభువా. వాళ్ళు దుఃఖానికి గురి కాలేదు, సంతోషంగానే స్వీకరించారయ్యా. ఆ శ్రమను, బాధను ఎంతో కొట్టినారు, బాధ పెట్టినారు నాయన మీ సేవకులను. కలిసి ప్రార్థన చేశారు, కలిసి కీర్తనలు పాడారు నాయన చెరసాల్లో. అలాగనే చెరసాల నాయకుడిని మార్చుకున్నారు. దానిలే గారు దేవునమ్మ తల్లి గారు కలిసి ప్రార్థన చేసి విడిపోయిన కుటుంబాలను కట్టగలిగినారు నాయన ప్రభా. ఎంతోమందిని చక్కబెట్టారు ప్రభా.
ఈరోజు దరిద్రుని నన్ను నా భార్యను మీ కృప ద్వారా, మీ దాసులు ఇచ్చిన వాగ్దానము, మీ బిడ్డలు చేసిన ప్రార్థన ద్వారా, మీ దాసుడు దీనుడు జాషుడాన్లీ గారు చేసిన ప్రార్థన ద్వారా ఈరోజు పనికిమాల నన్ను నా భార్యను మీరు ఈ ప్రాంతం అనేక ప్రాంతాలు వాడుకుంటున్నారు తండ్రి. నీకు స్తోత్రములు. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయను ఆయన. ఈ వాక్యం వింటూ మీ బిడ్డలు ఎంతోమంది ఆసక్తితో ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు ధైర్యపరచండి. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా విశ్వాసం ముందు లేవనెత్తండి. బలమైన ప్రార్థనాత్మతో నింపండి. ఎడతెగ ప్రార్థన చేసే శక్తిని ఇవ్వండి నాయన. అన్ని విధాలుగా మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి ప్రభువా. నశించిపోతున్న ఆత్మలను ప్రభువా నీ వైపుకు నడిపించుకోవాలా, వాళ్ళను సత్యమైన మార్గం నడిపించుకోవాలనే ఆసక్తి, ఆ భారమును నాకు మాకు అందరికీ దయచేయండి. ఎక్కడ కూడా మేము సుఖానికి అలవాటు పడనివ్వకయ్యా తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచండి. నీకు ఇష్టకరంగా నడవటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎవరైతే యొక్క ప్రభువా మరి మెసేజ్ను వింటున్నారో తండ్రి, ఆసక్తి కలిగి ఉన్నారు, వారి జీవితాల్లో కూడా మీరు అద్భుత కార్యాన్ని చేయండి. మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా నిర్వర్తించటకు సాయం చేయండి. మీ కాపుదల కుటుంబాలకు దయచేనైనా ప్రతి అపాయం కీడిని తప్పించండి. దుష్టుడు ఎక్కడ మమ్మల్ని ముట్టకుండా కాపాడండి. మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ, మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మీ కొరకు మంచి సాక్షులుగా బ్రతికి సమాజంలో నేను మా దేశంలో మీకు ఘనత తెచ్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ వాక్యమున మీ బిడ్డలందరూ దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మక దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.